కృష్ణ వెళ్లేసరికే సమావేశం ఆరంభమైపోయింది. సమ్మె కొనసాగించడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. చివరికి వాళ్లు కొన్ని మార్గాలు అవలంబించదలుచుకున్నారు. వాటిలో ట్రంక్ రోడ్డు మీద మాటు వేసి వచ్చేపోయే లారీల వాళ్ల దగ్గర నుంచి లారీకింతని వసూలు చేయడం. ఆ బ్యాచ్ 15 మంది. దానికి లీడర్ కృష్ణ. రాత్రి 8 దాటేసరికి ట్రంక్ రోడ్డు చేరుకున్నారు. 10 నిమిషాలకి లారీ ఒకటొచ్చింది. దబాయించడంలో ఆరితేరిపోయాడు కృష్ణ. రోడ్డుకి అడ్డంగా నిలబడి లారీని ఆపమని చేతులు అడ్డం పెట్టాడు. లారీ ఆగింది. 10 రూపాయలు స్ట్రైకు ఫండ్ ఇమ్మన్నారు. లేకపోతే కదలనివ్వమన్నారు. మొదట ఎదురు తిరిగినా లారీకి లారీలో సరుక్కి ఏం ప్రమాదం వస్తుందోనని 10 రూపాయలు సమర్పించుకుని కదిలాడు లారీ డ్రైవర్. గంటకి టీ, ఒక్కపొడి, సిగరెట్ పెట్లు, రోడ్డు మీద మకాం. భలేగా ఉంది కృష్ణకి. పైగా లారీ రావడం, డబ్బులిచ్చాకనే కదలడం చిత్రంగా ఉంది. గాయం తాలూకా నొప్పి తెలియడం లేదు. నిద్ర రావడం లేదు. ఇప్పుడు అతను సిగరెట్ పొగను ముక్కులోంచి వదలగలిగేంత ప్రవీణుడయ్యాడు. విలాసంగా ముక్కులోంచి పొగదులుతూ రోడ్డు మీద లారీల కోసం ఎదురు చూస్తున్నాడు. చీకటంటే భయం లేదు. మనుషులంటే జడుపు లేదు. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో అతని మనస్సు చాలా మార్పులు తెచ్చుకుంది. ఇక్కడ వీళ్ళిలా రోడ్డు మీద ఉండగానే ఫ్యాన్సీ షాప్ వాళ్ళ గవర్నమెంట్ డాక్టర్ నుంచి తనకు తగిలిన దెబ్బలకు సర్టిఫికెట్ తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్కి తన షాపు లూటీ చేయబడిందని రిపోర్ట్ ఇచ్చాడు. తన బంధువైన లాయర్ని కేసు పెట్టేందుకు సంప్రదించసాగాడు. అతనికి జరిగిన నష్టం 50,000కి పైచిలుకే. అది పేరుకే ఫ్యాన్సీ షాపు, కానీ అక్కడ చాలా విలువైన వస్తువులు అనేక ఉన్నాయి. ముగులంతటికీ అదొక్కటే నికారసైన ఫ్యాన్సీ షాపు. కృష్ణ తెల్లవారి వరకు రోడ్డు మీదే గడిపాడు. మధ్య మధ్య గంట, అరగంట పడుకోవడం, అవసరం రాగానే లేవడం. అలా గడిచింది రాత్రి. తెల్లవారుతూనే తెలిసింది ఫ్యాన్సీ వాళ్ళ విషయం. సమ్మెదారులందరూ పోలీస్ స్టేషన్ మీద పడ్డారు. రిజిస్టర్లన్నీ ఇచ్చేయమన్నారు. లేకపోతే స్టేషన్ నాశనం చేస్తామన్నారు. అక్కడ ఇన్స్పెక్టర్ అనుభవజ్ఞుడు, వయసు మీరుతున్నవాడు కాకపోతే చాలా గొడవ జరిగేదే. కాని అతను పరిస్థితిని చక్కగా రక్షించాడు. గుంపులను ప్రశాంతంగా వెనక్కి పంపించాడు. కేసు రిజిస్టర్ కాకుండా తాను సాయశక్తులా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తానని, సమ్మె మాత్రం ప్రశాంతంగా చేయమని చెప్పి పంపాడు. మరలిన గుంపులు హాస్పిటల్ చేరాయి. డాక్టర్ని నిలదీశారు. ఫ్యాన్సీ షాపు వాళ్ళకి ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చారని 10 మంది కడిగి పారేశారు. తమకి కూడా దెబ్బలు తగినట్లు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డాక్టర్ని తనడమే కాకుండా హాస్పిటల్ని నాశనం చేస్తామని బెదిరించారు. విధిలేక అపాలజీతో పాటు సర్టిఫికెట్లు కూడా ఇచ్చుకున్నాడు డాక్టర్. ఊళ్ళో దుకాణాలు మూతపడ్డాయి. ఆఫీసులు బంద్ అయ్యాయి. రోడ్ల మీద బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. వాటిని ఆపించడానికి శ్రీకాకుళం వాళ్ళ నుంచి సలహా తీసుకోవాలి. అందుకు కృష్ణనే వెళ్లి రమ్మన్నారు. హుషారుగా బయలుదేరాడు కృష్ణ. అతను బస్సు ఎక్కుతుంటే మిగిలిన వాళ్లు నినాదాలు చేశారు. కండక్టర్ కృష్ణని మంచి సీట్లో కూర్చోబెట్టడమే కాకుండా టికెట్ కూడా అడగలేదు. బస్సు బయలుదేరింది. ఆ వేగానికి, చల్లగాలికి కృష్ణకి నిద్రొచ్చేసేదే. కాని బస్సులో చదువుకునేందుకుంటుందని ఎవరో మిత్రుడు డిటెక్టివ్ నవలిచ్చాడు అతన్ని బస్సెక్కిస్తూ. ఆ నవల అమోఘంగా ఉంది. హీరో ఒక విప్లవకారుడు. దేశాన్నంతటినీ గజగజలాడించేస్తాడు. ధనవంతుల పక్కలో బల్యం, అందమైన అమ్మాయిల హృదయాల్లో దైవం. అతని పిష్టలకి గురి తప్పడం అనేదే ఉండదు. అనుక్షణం అతన్ని అంటిపెట్టుకుని బాస్ అంటూ అనుచరులు. అతను కనుసైగ చేస్తే చాలు, ఏమైనా జరిగిపోతుందన్నమాటే. అతనికి రాని విద్య లేదు. రిక్షా, కారు, రైలు, విమానం దేన్నైనా నడిపేగాళ్ళు. పరిగెత్తిన మెరుపులాంటి వేగం. ఇలా ప్రత్యక్షమవుతాడు, అలా మాయమవుతాడు. దేశంలోని పోలీసులందరూ ప్రయత్నించి కూడా అతన్ని పట్టుకోలేరు. 16 ఏళ్ల కుర్రాడికి ఎంత థ్రిల్ కావాలో అంతకు 10 థ్రిల్లుని కలిగించే తీరులో ఉందా అసత్య, అసహజాల పుట్టైన ఆ పుస్తకం. ఆ అభూత కల్పనలు, విప్లవత్వం, మితిమీరిన శృంగారం, వీటిలో ఆ హీరోతో తనను పోల్చుకుంటూ ఆధారం లేని గాలి మేడల్లో, కలల లోకాల్లో తేలియాడిపోయాడు కృష్ణ. నిద్రను కూడా మరిపించగలిగిందా పుస్తకం. శ్రీకాకుళం సెంటర్లో ఆగేసరికి అక్కడి స్టూడెంట్స్ కృష్ణను గుర్తుపట్టి పలకరించి తమ సమావేశాలకు స్థావరమైన హోటల్ రూమ్కి తీసుకువెళ్లారు. వీళ్లు వెళ్లేసరికి అక్కడెవరూ లేరు. హోటల్ రూంలో కూర్చుని కాఫీలు తెప్పించుకున్నారు. మీరు మంచి సమయానికొచ్చారు. సాయంత్రం మీటింగ్ ఉంది. దానికి మీరు హాజరవుదురుగాని. మీరు లీడర్ కదా, మీరొచ్చినట్లు నేను మా వాళ్లకి చెబుతాను. ఎవరమో వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాం. అంతవరకు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారా? మళ్ళీ కలుద్దాం. మీకేం కావలసిన హోటల్ బాయ్ని పిలవండి. దేనికి మొహమాట పడకండి అని వెళ్లిపోయారు. ఒంటరిగా మిగిలాడు కృష్ణ. ప్యాంటు తీసేసి డ్రైవర్తో పడుకోవాలని బట్టలు మార్చుకోబోతుంటే జేబు బరువుగా అనిపించింది.
ఏంటా అని చూడగా నోట్లు 75. నిన్న రాత్రి లారీల వాళ్ళ దగ్గర వసూలు చేసినవి ఇవ్వడమే మరిచిపోయాడు. ఎవరికివ్వాలి? అందరూ తననే లేడంటుంటే. టేబుల్ మీద సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించాయి. సిగరెట్ వెలిగించి ఫ్యాను స్పీడు పెంచాడు. కుర్చీ, టేబులు, అద్దము, ఓ మూల వాష్ బేసిను, రోజ్వుడ్ మంచము, దానిమీద డన్లపు పరుపు, కొత్త దుప్పటి, మెత్తని తలగడ. ఆ హోటల్ రూము స్వర్గమే అనిపించింది కృష్ణకు. అతను ఇంతకుముందు స్వర్గాన్నిప్పుడు చూడలేదు. ఒక మూల బల్ల మీద కూజాలో నీళ్లు, పక్కనే గాజు గ్లాసు ఉన్నాయి. చల్లని నీళ్లు తాగి సిగరెట్ పొగ పీలుస్తూ విలాసంగా మంచం బోర్డుకి తలగడ జరిపి మంచం మీద మెత్తగా కూర్చున్నాడు. ఈ వాతావరణం అతనికి కొత్తగానూ చాలా హాయిగానూ ఉంది. ఇక్కడంతా ప్రత్యేకం తనొక్కడికే. అలా అనుకునేసరికి కొండమీద కూర్చున్నంత సంతోషమూ గర్వమూ వేశాయి. అంతలోనే తనను మిత్రులు, సమ్మెదారులు ఏమండి అని పిలవడము, మీరంటూ గౌరవించడము జ్ఞాపకొచ్చాయి. అతని ఒళ్ళు పులకరించింది. ఇంట్లోనూ, స్కూల్లోనూ, ఆటల్లోనూ ఇంతకు మునుపు అతన్నెవరూ అండి అనలేదు. ఈ కొత్త పిలుపు, గౌరవనీయమైన సంబోధన కొత్తగా పైట వేసుకుని అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించే ఆడపిల్లలా మార్చేసింది. ఇన్ని అనుభూతుల్ని, అనుభవాల్ని జీర్ణం చేసుకోలేక అతని మనసు ఉక్కిరిబిక్కిరైపోతుంది. అతనికి నిద్ర పట్టేసింది. చాలా గాఢంగా నిద్రపోసాగాడు. గత రాత్రి సరైన నిద్ర లేదు కదా. సాయంత్రం 4 దాటుతుంటే తలుపు తట్టిన చప్పుడుకి మెలకు వచ్చింది. లేచి తలుపు తీశాడు. మీ ఫ్రెండ్స్ మరో అరగంటలో వస్తామని చెప్పమన్నారు సార్, వినయంగా చెప్పి నిల్చున్నాడు రూమ్ బాయ్. మీరేమైనా తీసుకుంటారా? మంచి టిఫిను, కాఫీ తీసుకురా. ఈలోగా నేను స్నానం చేసి సిద్ధంగా ఉంటాను. నిద్రపోయి లేచాడేమో, ఆకలిగానూ బద్ధకంగానూ ఉంది. స్నానాల గదిలోకి నడిచాడు. మళ్లీ నిద్రొచ్చేసేంత చల్లగా ఉందక్కడ. కుళాయి తిప్పాడు. హాయిగా నీటి ధారలు. సంతృప్తిగా స్నానం చేసి బట్టలు వేసుకుని గదిలోకొచ్చేసరికి ట్రేలో గాజు ప్లేటుతో పెసరట్టు, ఉల్లి పెసరట్టు, చుట్టూ 3 రకాల చట్నీలు, సాంబారు గిన్నెలతో. కరకర ఆకలిస్తుందేమో. టిఫిను అద్భుతంగా, అమిత రుచిగా అనిపించింది. కాఫీ తాగి వక్కవేసుకుని సిగరెట్టు అంటించేసరికి కృష్ణ ఈ లోకంలో లేడు. జీవితమంటే ఏంటని అడిగితే ఇదే అనేస్తాడు. జీవితం ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందని కూడా అంటాడు. ఈ క్షణాల్లో కృష్ణకి జీవితమంటే ఉల్లి పెసరట్టు, అల్లం చట్నీ, కాఫీ, ఒక్కపొడి, సిగరెట్టును. అంతే అతని కోరిక. స్వర్గంలాంటి ఈ హోటల్లో శాశ్వత స్థానం. అతను వదులుతున్న సిగరెట్టు పొగలాగానే అతని ఊహలు, ఆలోచనలు అస్తవ్యస్తంగా సుడులు తిరుగుతున్నాయి. ఇప్పుడు అతని మెదళ్ళలో నిజంగా సమ్మె లేనేలేదు. కాని వాళ్ళొచ్చారు. వస్తూనే అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మీటింగులో కొన్ని తీర్మానాలు. బస్సులను కూడా ఆపేయాలి. తర్వాత రైళ్లను కూడా. ఎవరైనా ఎదిరిస్తే సర్వం ధ్వంసం చేసేయడమే. టెలిఫోన్ తీగలు తెంపేయాలి. ఆఫీసులు దొంగచాటుగా పనిచేయకుండా అప్రమత్తులై చూస్తుండాలి. సమ్మె సర్వవిధాలా సఫలం అవ్వాలి. ప్రభుత్వం గడగడలాడిపోవాలి. ఆంధ్రులంటే ఏంటో అందరికీ తెలిసి రావాలి. కేంద్రం తన మొండి వైఖరి వదిలి దిగి రావాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. సాధారణంగా సమ్మెలని రాజకీయ నాయకుల చేత రాజకీయ కారణాల వల్ల ప్రారంభించబడతాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలే దేశంలో సమ్మెలకు కారణం అవుతాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రజాక్షేమం కంటే పదవీకాంక్షే మెండు రాజకీయ నాయకులకు. వాళ్ల ధ్యేయం ఎప్పుడూ ఎలా ప్రభుత్వాన్ని అల్లరిపెట్టి గద్దె దింపించి ఆ సింహాసనం తాము అధిష్ఠిస్తామా అనే. పాలించే పార్టీకి చెందిన వాళ్లు కూడా వ్యక్తిగత ప్రాముఖ్యతల కోసం, పదవుల కోసం సమ్మెలను బలపరుస్తుంటారు అప్పుడప్పుడు. సమ్మె సఫలమైతే పర్వాలేదు, లేనప్పుడు చాలా చిక్కులు. అందుచేత సమ్మెల వెనక రాజకీయ నాయకులు తెర వెనక మిగిలి జయిస్తే ముందుకొచ్చి ఆ ఘనతంతా తమదే అని చాటుకుంటారు. విశాఖ ఉక్కు విద్యార్థుల సమ్మె స్వరూపం కూడా ఇందుకు భిన్నంగా లేదు. రాజకీయ నాయకులు తెర వెనుకనే ఉన్నారు. విద్యార్థులే ఎప్పట్లా ముందుకు నడుస్తున్నారు. కృష్ణకి ఆ ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక్కసారిగా అతని రక్తం వేడెక్కింది. ఉద్రేకం పెళ్ళుబుకింది. కృష్ణంటే ఏంటో అందరికీ తెలిసి రావాలనుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం అంతటికీ తానొక్కడే అయినా ప్రతిఘటించి తీరాలనుకున్నాడు. సలహాలు తీసుకుని కార్యక్రమం నిర్ణయించుకుని ముగులొచ్చేశాడు. అతని కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. కృష్ణలో చిన్న ఆలోచన కలిగింది. తాను శ్రీకాకుళంలో విన్న ఉపన్యాసాన్ని జ్ఞాపకం ఉన్నంతవరకు అలాగే వల్లించాడు వాళ్ల ముందు. అయితే రేపట్నుంచి బస్సులు బంద్. మరి రైల్లో త్వరలో అవిను. ఇక రోడ్డు మీద మనుషులు తప్ప వెహికల్స్ కనిపించవన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఎలా? దానికి మార్గం లేకపోలేదు. ఊళ్ళో 4 బస్సులు, 2 లారీలు, ఓ జీపు కల ధనవంతుడున్నాడు. అతని దగ్గరకు బయలుదేరారు అందరూ.
ఒక్కసారిగా తాము ఇంటి ముందు అంత గుంపు చేరేసరికి ఇంటిల్లపాది కంగారు పడ్డారు. యజమాని భయపడుతూనే ముందుకొచ్చాడు. రేపట్నుంచి మీ బస్సులు లారీలు కూడా రోడ్డు మీదకి రావడానికి వీల్లేదు హెచ్చరించాడు కృష్ణ. అలాగే అన్నాడు లారీల ఓనర్. మరో విషయం, మేం స్టూడెంట్లు అడిగితే మీ వెహికల్స్ పంపుతుండాలి. బస్సుల ప్రొపరేటర్కి తెలుసు, కాదంటే ఏం జరుగుతుందో. అతను తెలివితేటలతో ప్రవర్తించదలుచుకున్నాడు. వెహికల్స్ ఇవ్వగలననుకోండి, మరి పెట్రోలు? ఆ సంగతి మేం చూసుకుంటాం. అయితే సరే. ఘన విజయంతో అక్కడి నుంచి కదిలారు. అప్పటికి చీకటి పడుతోంది. రాత్రి లారీల బీటుకి కృష్ణ వెళ్ళన్నాడు. మరొక బ్యాచ్ సంసిద్ధత తెలిపింది. ఇంటి గుమ్మంలోకి వచ్చేసరికి ప్యాంటు జేబులోని డబ్బు సంగతి గుర్తుకొచ్చింది. ఎవరికివ్వాలి? ఎవరూ అడగలేదు. పైగా ఇక్కడ లీడర్ తనే. తనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారని. వచ్చావా? పెత్తనాలయ్యాయా? కోపము వాత్సల్యము కలిసిన కంఠంతో స్వాగతం పలికింది యశోద. తనని కాదన్నట్లు దులిపేసుకుని, అలా అంటే ఎలా అమ్మా? విశాఖ ఉక్కు రావాలి, అంతవరకు. ఏడ్సావులే, పెద్ద మొనగాడివి బయలుదేరావు. తిరిగిన తిరుగుడు చాలు కాని నీళ్లు పోసుకుని పుస్తకం తీ. పబ్లిక్ పరీక్షలంటే తమాషా కాదు. ఇదేదో తేలిపోని ఏకంగా చదివేస్తాను. తమ్ముడిని చూసి సిగ్గు తెచ్చుకో. చూడు, వాడు నీలా ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడా? శుభ్రంగా చదువుకుంటున్నాడు, క్లాసుకి ఫస్టు. అయినా వాడెప్పుడు చదువు పట్ల నిర్లక్ష్యం చేయడు. అత్యవసర మార్కులు తెచ్చుకుని పాస్ అవడమే నీకు గగనం. చదువు ఒకటే ఉంటే చాలదమ్మా, మొగాడికి లోకజ్ఞానం ఉండాలి. తిరక్క మగాడు తిరిగి ఆడది చెడిపోతారని తాను చదివిన పుస్తకంలో వాక్యం అప్పజెప్పాడు. యశోద తెల్లబోయింది. వీడింత పెద్దవాడు ఎప్పుడయ్యాడు? ఇన్ని మాటలు ధైర్యము ఎప్పుడొచ్చాయి? ఈ 2 రోజుల్లోనేనా? తన చెయ్యి దాటిపోయాడా? కృష్ణ స్నానం చేసొచ్చి పుస్తకం పట్టుకున్నాడు పేరుకి. అతని ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి. క్లాసు పుస్తకం డిటెక్టివ్ నవలలా పాఠకుణ్ణి ఆకట్టుకోలేదు కదా. చదువుతున్నట్లు నటించను లేక కునికిపాట్లు పడుతున్న కృష్ణ పరిస్థితి చూసి ఆ మాతృహృదయం జాలి ఆపుకోలేక తిండి తిని పడుకో అంది. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లు కృష్ణ అమ్మ ఆజ్ఞని అమలుపరిచాడు. చలమయ్య అర్ధరాత్రి వచ్చేసరికి కృష్ణ గాఢ నిద్రలో ఉన్నాడు. యశోద నిద్రకళతో ఉంది. పెద్ద కొడుకుని గురించి చెబితే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. భర్తకి పిల్లల్ని మందలించడానికి తెలిసిన మార్గం ఒకటే, అది దండోపాయం. ఎంత గట్టిగా కొడితే అంత బాగుపడతారు పిల్లలు అనుకుంటాడాయన. అంతేకాని పిల్లల మనసులు మల్లెపూలు లాంటివని, వాటితో మృదువుగా వ్యవహరించకపోతే రేకులు రాలి వడిలి నాశనమవుతాయని వారు గ్రహించారు. ఈ క్షణంలో యశోద భర్తని కూడా క్షమించలేనంత అసహనంగా ఉంది. పెద్దవాళ్లే పెడదార్లు పడుతుంటే పిల్లలు చెడిపోకేమవుతారు? ఆఫీస్ లేదు, వేళకి భోంచేసి ఇంటి పట్టునుంటే ఎంత బాగుండేది. తీరికైనప్పుడైనా పిల్లల గురించి సంసారం గురించి పట్టించుకోక నన్ను ముట్టుకోకు నా మలకాకి అన్నట్లు ఇంట్లో అతిథిలా ప్రవర్తిస్తే ఆడది ఎంతకని సంసారాన్ని సంతానాన్ని చక్కబెట్టుకోగలదు? పిల్లలకి తల్లి దగ్గర భయం ఏర్పడదు, చనువు అభిమానాలే కాని. పెట్టకపోతే మానేవ్, తిట్టకమ్మా, నీ ముష్టికో దండం అన్నాట వెనకటుకో అభిమానధ్వనుడైన బెచ్చగాడు. అలాగే ఉంది పరిస్థితి. ఈయన తాను సరిగ్గా ఉంటే అంతే చాలు, పిల్లల్ని దారిలో పెట్టినంత ఫలం. ఆయన తాగుతారన్న విషయాన్ని పిల్లల నుంచి దాచాలని గతంలో తానెంత ప్రయత్నించింది, కానీ ఏం లాభం? ఓసారి చిన్న అడగనే అడిగాడు. నాన్న తాగుతాడటగా. నివ్వెరపోయింది వాడి ప్రశ్నకి. చిన్నవాళ్లకేమీ తెలీదనుకుంటే అది చాలా పెద్ద పొరపాటే. ఆ లేత మనసుల్లో పెద్దలకు అర్థం కాని ఎన్నో ఊహలు తెలివితేటలుంటాయి. వాటిని ఒక క్రమంలో పెట్టగలిగితే పిల్లలు మంచివాళ్ళవుతారు. కొంత వయసొచ్చి వ్యక్తిత్వం ఏర్పడే వరకు పిల్లల్లో అనుకరించే తత్వం అధికంగా ఉంటుంది. మగపిల్లలు తండ్రిని, ఆడపిల్లలు తల్లిని అనుకరిస్తుంటారు. అందుకే కాబోలు మగపిల్లలు లుంగీ కట్టుకోవాలని, ఆడపిల్లలు చీర కట్టాలని తహదాలాడతారు. సిగరెట్లు తాగే తండ్రి వద్ద పెరిగిన మగపిల్లలకు వాటి మీద మనసు పోకమాందు. పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దలు తమను సరిగ్గా దిద్దుకోవాలి. కాని ఎలా? ఆయన చేత తను సిగరెట్లు మానిపించగలదా? తాగుడు మానిపించగలదా? మరి తను పిల్లల్ని ఎలా బాగు చేయగలదు? ఎద్దెడంకులాగా, ఎనుబోతు నీడకులాగా అన్నట్లు ఆయన సహకరించకపోతే, వ్యతిరేక దిశలో లాగుతుంటే పిల్లల భవిష్యత్ ఎలా తయారవుతుంది? ఆవేదనని, ఆరాటాన్ని దిగమింగుకుని భారాన్నంతటినీ, భవిష్యత్తునంతటినీ భగవంతుడి మీద వేసి భర్తకి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ల కోసం పెరట్లోకి వెళ్ళింది యశోద. మన వాడి పేరు ఊరంతా మోగిపోతుందే అన్నాడు చలమయ్య. అంటే అందరూ వీడి గురించి చెప్పుకుంటున్నారు, వీడేమో లీడరత్త, వేలుళ్ళేడు కాని గర్వంగా నవ్వాడు. యశోద భయపడింది. కృష్ణకేం తెలుసునని నలుగురు ముందుకు తోస్తే ఎదుటుంది నుయ్యోగొయ్యో చూసుకోకుండానే ఉరుకుతాడు. రెండోవాడేనయం, కొంత ముందు చూపు జాగ్రత్త తెలుసు. వాడి వయసులో నేనింకా అల్లరి చేసేవాణ్ణి.
ఎవరికీ అందకుండా తోటలంటా పరిగెత్తేవాణ్ణి, చెట్లెక్కి దాక్కునేవాణ్ణి. ఒకవైపు సారా నిష, రెండోవైపు బాల్యస్మృతుల నిష. చలమయ్య ఈ లోకంలో లేడు. తెల్లవారకుండానే తెలివొచ్చింది కృష్ణకి. ఇంకా అమ్మ లేవలేదు. చప్పుడు చేయకుండా పెట్లో దాచిన సిగరెట్ పెట్టిలోంచి సిగరెట్ తీసి అగ్గిపెట్టి తీసి పెరట్లోకి నడిచాడు. సిగరెట్ కాల్చుకుని కాలకృత్యాలు తీర్చుకుని బట్టలు వేసుకుని బయటకొచ్చేశాడు. తిన్నగా సమ్మెదారుల కార్యాలయానికి వెళ్ళాడు. అప్పటికి అక్కడ కాఫీలు తాగుతున్నారు. కృష్ణ గ్లాస్ అందుకుని, అందరూ పదండి, ఇవాళ నుంచి బస్సులు ఆపేయాలి, త్వరగా మిగిలిన వాళ్ళకి కబురు చేయాలి, క్విక్. ఒక్క గుక్క తాగి స్టాండ్లో ఒక్క బస్సు కూడా ఉండకూడదు అన్నాడు అచ్చంగా కార్మిక నాయకుళ్ళ. వెంటనే కబుర్లు వెళ్ళాయి. అందరూ బస్టాండు చేరుకున్నారు. మొగిలి నుంచి బయలుదేరే బస్సులు తక్కువ. మొదటిది 6:30కి కానీ బయలుదేరదు. ఆ బస్సు అప్పుడే స్టాండ్లోకి వచ్చింది. కృష్ణ వార్నింగ్ ఇస్తున్నట్టే అన్నాడు, బస్సు వెళ్ళడానికి వీల్లేదు, షెడ్డుకు పో. కండక్టరు వాళ్ళందర్నీ చూశాడు. డ్రైవర్తో ఏదో మాట్లాడి బస్సుని వెనక్కి మళ్లించాడు. అది వెళ్ళాక శ్రీకాకుళం వెళ్లే బస్సు వచ్చింది ప్రయాణికులతో. దానికి కదలొద్దన్నారు. కానీ కండక్టర్తో సహా డ్రైవరు, ప్రయాణికులు మధ్యలో ఆపేయడం న్యాయం కాదని, టెర్మినస్ చేరనీయమని, ఇక ట్రిప్పులు వేరని బ్రతిమాలుకున్నాక సమ్మెకు చందా తీసుకుని మరి రావద్దంటూ ఆ బస్సుని పోనిచ్చారు. అలాగే మరి 2 బస్సులొచ్చాయి. ఏ కండక్టరు, డ్రైవరు ఎదురు తిరగడమన్న మాటే లేదు. కృష్ణ తాను చదివిన డిటెక్టివ్ నవల్లోని హీరోతో తనని తాను పోల్చుకున్నాడు. మమ్మల్ని మధ్యలో ఆపేయకు బాబు, ఇళ్లకుపోని, మా ఓళ్లు మా కోసం బెంగెట్టుకుంటారు అని ఆడ, మగ, పెద్ద, చిన్న బ్రతిమాలుతుంటే, వాళ్ల చేత బ్రతిమాలించుకుంటుంటే అతనికి ఎంతో సరదా అనిపించింది. ఇంతలో ఓ స్టూడెంట్ వచ్చి, పలానా కిరాణా దుకాణం వాడు వెనక తలుపులోంచి అమ్మకాలు సాగిస్తున్నాడని కబురు తెచ్చాడు. అంతే. కృష్ణ పదండి అన్నాడు. అతనికంటే ముందే వెళ్లారు విద్యార్థులు కాని సమ్మెదారులు. 10 నిమిషాల్లో దుకాణం ఖాళీ అయిపోయింది. బియ్యం, ఉప్పు, పప్పులు దుకాణమంతా అయ్యవారి నట్టిల్లయింది. కృష్ణ ప్రేక్షకుల్లా నిలబడ్డాడంతే. ఈ దుకాణంలా ఆఫీసులు కూడా వెనక తలుపు తీసుకుని పనులు చేస్తున్నాయేమో అన్న సందేహం వచ్చింది. నలుగురికి ఫర్మాయించాడు వెళ్లి జాగ్రత్తగా చూసి రమ్మని. వాళ్లు తిరిగొచ్చి అటువంటిదేమీ లేదని చెప్పారు. వాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆఫీసు గురించి రిపోర్టిస్తుంటే కృష్ణకి తానొక పెద్ద నాయకుడనిపించింది. సాయంత్రం అయ్యేసరికి ఆ ఊరిలో ఇక చేయదగ్గ పనేమీ మిగల్లేదనిపించింది. అయితే అతని ఉత్సాహం అతనొక చోట నిలవనీయడం లేదు. ఏదో చేసియాలి, ఏదో సాధించాలి. హఠాత్తుగా అతనికొక ఆలోచన వచ్చింది. మరుక్షణం 10 మందిని వెంటేసుకుని లారీల ఓనర్ దగ్గరకు వెళ్లాడు. అర్జెంటుగా మాకో జీప్ కావాలి, తీసుకువెళ్ళండి. కానీ డ్రైవర్ లేడు, ఎలా? వినయ విధేయత లొలకబోశాడు ప్రొపరేటర్. కృష్ణ వెనక అనుచరుల్లోంచి ఒకడు ముందుకొచ్చి, నాకు డ్రైవింగ్ తెలుసు అన్నాడు. మరి లైసెన్స్ ఉందా? లేకపోతే పోలీసులు పట్టుకుంటారు. టక్కుని చెప్పాడు కృష్ణ. ఎన్ని గుండెలు, పోలీసులు! నేనున్న జీపు నాపడమా? బ్రతకాలనే? సరే, ఎక్కడన్నా పెట్రోల్ కొట్టించుకుని. జీపు బయలుదేరింది. పెట్రోల్ బంకులన్నీ మావే, ఆ మాటకొస్తే మాది కాందే ఉంది నవ్వాడు కృష్ణ. ఆ డ్రైవరు స్టూడెంటు కానే కాదు, పని పాట లేక తిరుగుతున్న గోండా. అతనితో పాటు మరిద్దరు గోండాలు, ఒక స్టూడెంటు. చుట్టుపక్కల ఊళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి రాత్రికి శ్రీకాకుళం పోదాం ఆఫీసర్లా చెప్పాడు కృష్ణ. ఎస్ బాస్ అన్నాడు గోండా డ్రైవర్. జీపుకి ముందు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే బ్యానర్ కట్టారు. జీపు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉచితంగా ట్యాంక్ నిండా పెట్రోల్ పోసుకుంది. 4-5 ఊళ్లల్లో ఆగి చీకటి పడుతుంటే శ్రీకాకుళం చేరి సమ్మెదారుల స్థావరం, కార్యాలయమైన హోటల్ చేరింది కృష్ణ ఆదేశానుసారం. మంచి సమయానికొచ్చారు, రండి ఆహ్వానించారు కృష్ణని. అరగంటలో అక్కడ చాలా ముఖ్యమైన సమావేశం జరగబోతోంది. విశాఖ ఉక్కు కోసం నిరాహార దీక్ష సాగిస్తోన్న అమృతరావు పరిస్థితి విషమించడానికి సిద్ధంగా ఉంది. సమ్మె తీవ్రతరం చేసి అతన్ని, ఆ మహనీయుణ్ణి, ఆ త్యాగశీలిని రక్షించుకోవలసిన గురుతర బాధ్యత మన విద్యార్థుల, యువతరం భుజాల మీద ఉంది. రేపు రైళ్లు ఆపేదలుచుకున్నాం. ఫిష్ ప్లేట్లు తొలగించడం, అవసరమైతే సిగ్నల్స్, స్టేషన్లనే భగ్నం చేయడం, ఇది మన కర్తవ్యం. ఏమంటారు? ఓకే, తప్పకుండా. మీకెవరికైనా సహాయం కావాలంటే ఇక్కడి నుంచి మనుషుల్ని పంపుతాం. రేపటినుంచి ఆంధ్రదేశంలో రైళ్లు నడవకూడదు. ఇందాకనే వాల్తేరు నుంచి మెసేజ్ వచ్చింది. మాకేమీ సహాయం అక్కర్లేదు. మా దగ్గరలో 6 మైళ్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ చిన్నదే, మేం చూసుకోగలం అన్నాడు కృష్ణ. ఫైరింగ్, కనీసం టియర్ గ్యాస్, మరేమీ బాధలేదు. మేం నిర్భయంగా, నిశ్చయంగా మా కార్యక్రమం నిర్వర్తించి మీకు తెలియబరుస్తాం. గుడ్. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు.
తన గదికొచ్చి డ్రైవర్ కోసం చూశాడు కృష్ణ. వాళ్ళేడు, సినిమాకి పోయాడట. ఎలాగూ రేపట్నుంచి సినిమా హాల్స్ కూడా బందే అని, సెకండ్ షో అయ్యే వరకు రాడని తెలిసింది. మన కోసం పోలీసులు వెతుకుతూ ఇక్కడికొచ్చినా రావచ్చు. మీరు మూలగదిలో ఉండండి. ఏమైనా జరిగితే ఈ నెంబర్కు ఫోన్ చేయండి. అసలు హోటల్ ప్రొపరేటర్ ప్రతిపక్షం వాడు. అతను మనకి చాలా సహాయకారి. ఈ సమ్మెలో అతని పాత్ర తక్కువేమీ కాదు అని చెప్పి వెళ్లారు శ్రీకాకుళం స్టూడెంట్లు. అది సింగిల్ రూమే అయినా అన్ని సదుపాయాలు ఉన్నాయి. స్నానం చేసి భోజనం గదికే తెప్పించుకుని తిన్నాడు. మంచం మీద వాలేసరికి పొరుపు కిందిగా ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. పొరుపెత్తి చూశాడు. ఓ పుస్తకం, మరొక మెరుస్తున్న ప్యాకెట్. అదేంటో కృష్ణకి తెలియలేదు. పుస్తకం తీసేసరికి అందులోంచి కొన్ని ఫోటోలు జలజలా రాలిపడ్డాయి. వాటిని చూస్తూ తెల్లబోయాడు. వాటిలోని గొప్పతనం ఏంటో కాని ఒక్కసారి చూసేసరికి కృష్ణకి తను మగవాణ్ణన్న విషయం జీవితంలో మొదటిసారిగా తెలిసొచ్చింది. ఆ ఫోటోలు ఆడపిల్లవి. సంపూర్ణ నగ్నంగా తీయించుకున్నారు, మోడల్స్లా. వాళ్లు తమ శరీరంలో ఏ కొంచెమూ దాచుకోలేదు. అందుకు వాళ్లు సిగ్గుపడ్డం లేదు కదా. చిరునవ్వులు నవ్వుతున్నారు కూడా. స్త్రీ అంటే తెలియనివాడికి, స్త్రీ అంటే గౌరవము సద్భావము లేనివాడికి మళ్లీ మళ్లీ చూడాలనిపించే చౌకబారు భావాలను రేకెత్తించి రక్తాన్ని వేడెక్కించే పచ్చి శృంగార చిత్రాలవి. ఆ పుస్తకం అంతకంటే అన్యాయం. ఆ ఫోటోలు నీచంగా ఉన్న వాస్తవికమైనవి. అవి శరీరాన్ని మాత్రమే రెచ్చగొట్టగలవు. కాని ఆ పుస్తకం పంక్తికి 10 బూతులతో, పేజుకొక బూతు బొమ్మతో చదివేవాడి శరీరంతో పాటు మనసును కూడా పూర్తిగా పాడు చేసి తప్ప వదలదు. ఆ కథల్లో అంతా కల్పనే, అవాస్తవికతే. ఎండమావి వెంట పొరుగే. మనిషి మనసుని మెదడుని కూడా కలుషితం చేసేసే జుగుప్సే. కాని స్త్రీ అంటే తెలియని మగవాడు ఇంకా కాని కృష్ణని ఆ పుస్తకం అమితంగా ఆకట్టుకుంది. ఆలోచనల్లో కొత్త ద్వారాలు తెరిచింది. అతని పతనానికి పోకుడ్రాళ్లను పేర్చింది. అవును, ఆ పుస్తకం చదివి అదే శృంగారము, జీవిత వాస్తవికత, సృష్టి రహస్య జ్ఞానము అనుకుంటే అంతకంటే వంచితుడు, మూర్ఖుడు మరెవడో ఉండడు. దురదృష్టవశాత్తు ఆ పుస్తకం కృష్ణ చదివిన మొదటి పుస్తకం అయింది. ఆ పుస్తకం పూర్తయ్యేసరికి కృష్ణ శారీరకంగానూ మానసికంగానూ కూడా చాలా అసౌకర్యంగా ఫీల్ అవసాగాడు. నిద్ర రాదు. ఒంట్లో ఏంటో వేడి, తాపం దహిస్తున్నట్లు, మనసు దేనికోసమో మదన పడుతున్నట్లు. దూరంగా గడియారపు గంటలు 11. నిద్రపట్టక పొరుపు మీద అటు ఇటు పొర్లుతున్నాడు. ఇంతలో కిటికీ దగ్గర గాజుల చప్పుడు. కిటికీలోంచి చౌకరకం సెంటు వాసన. ఆ పైన చిన్నగా చిలిపిగా ఓళ. కిటికీ ఓచల చప్పుడు. అసంకల్పితంగానే తలుపు తెరిచాడు కృష్ణ. మరుక్షణం ఆమె గదిలోకొచ్చి గడియ పెట్టింది. అతన్ని చూసింది, నవ్వింది, హొయిలు వలకబోసింది. 10 రూపాయలిమ్మంది. ఈ అనుభవం కృష్ణకేదోలా ఉంది. ఒక వంక నిలువెల్లా వణికిపోతున్నాడు, భయపడుతున్నాడు. కాని అతను ఆ స్త్రీ పట్ల ఆకర్షితుడవుతున్నాడు. అతనికి తను తన ఆధీనం నుంచి తప్పిపోతున్నట్లు, తనకి తెలియకుండానే ఏమో అయిపోతున్నట్లు అనిపించింది. అరగంట అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్ళాక గదిలో ఉన్న దీపాలన్నీ వేశాడు. అతనికి గాలిలో తేలిపోతున్నట్లుంది. అసాధ్యమైన దాన్ని అవలేలగా సాధించగలిగినట్లు గొప్పగా అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ మామూలు మనుషులుగాను, తానొక్కడు చాలా అధికుడుగాను ఎక్కడో ఉన్నత శిఖరాలపై విహరిస్తున్నట్లు, ఈ ప్రపంచం కంటే ఎంతో ఎత్తులో ఉన్నట్టు, తనలో ఒక్కసారిగా కొత్తదనం నిండినట్లు, ది గ్రేట్లా ఇంకా చాలా చాలా విధాలుగా. అద్దంలో తనని తాను చూసుకున్నాడు. సిగరెట్ అంటించి గొప్ప సినిమా హీరోలా ప్రతిబింబించాడు తనకు తాను. బెల్నొక్కి బాయ్ని టీ తెమ్మన్నాడు. టీ తాగి మంచం మీద కూర్చున్నాడు సిగరెట్ కాలుస్తూ. నిద్ర రావడం లేదు. రేపటి కార్యక్రమం గురించి ప్రణాళికలు వేసుకుంటూ కూర్చున్నాడు. 1 గంటకు డ్రైవర్ వచ్చే వరకు అలాగే గడిపాడు. సినిమాకు వెళ్లిన వాళ్ళొచ్చారు. అప్పుడు జీపులో మొగిలి బయలుదేరారు. మర్నాడు ఓనర్ దగ్గర నుంచి తీసుకున్న 2 లారీలతోనూ జీపుతోనూ రైలు స్టేషన్కి బయలుదేరారు సమ్మెదారులు. 2 బస్తాలతో కంకర్రాళ్లున్నాయి లారీలో. అవే వాళ్ల ఆయుధాలు. అయితే లీడర్కు మాత్రం ఎవరో కత్తిచ్చారు. కత్తంటే 5 అంగుళాల చాకు. అతని చేతికి రిస్టు వాచి కూడా తగిలించారు. రైలు స్టేషన్కి చేరారు. అది చిన్న స్టేషన్ కనుక స్టాఫ్ కానీ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ అట్టేమంది లేరు. 300-400 మంది స్టేషన్ మీద పడ్డారు. కొందరు బుకింగ్లోకి, కొందరు స్టేషన్ ఇన్ఛార్జి రూములోకి, కొందరు క్యాబిన్ వైపు, కొందరు పట్టాల మీదకి. చేతికి అందినల్లా ధ్వంసం చేశారు. దీపాలు పగలగొట్టారు. సిగ్నల్స్ వంచేశారు. కొందరైతే చేతికందిన సామాన్లు జేబులో దాచారు. 2 కలిపి క్యాష్ కొట్టేశారు. రిఫ్రెష్మెంటు స్టాలు పూర్తిగా ఖాళీ అయిపోయింది. జరుగుతున్న గలాటా చూసి రైలు కోసం చూస్తున్న ప్యాసింజర్లు ఎవరి మానాన వారు పోయారు.
ఎక్కడ పడితే అక్కడ మెరుపులా మెరిశాడు కృష్ణ. అందరికీ ఉత్సాహం ఇచ్చాడు. 2-3 గంటల్లో ప్రాణం లేని కట్టెల ఆ స్టేషన్ని ఎందుకు పనికిరాకుండా చేసి విజయగర్వంతో వెనుతిరిగాడు. చీకటి పడ్డాక ఇల్లు చేరాడు కృష్ణ. అప్పటికింకా చలమయ్య సారాకి బయలుదేరలేదు. రైలు స్టేషన్ సఫా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు జేకొడుతున్నట్లన్నాడు. నువ్వే లీడర్వట కదా, ఏం నీ స్కూల్లో నీకంటే పెద్దవాళ్లు లేకనే? ఉన్నారు, ఏం లాభం, ఒట్టి పల్లెటూరి గబిలాయిలు, చెమట్లు పిరికి పందలు. మహా ధైర్యశాలివి బయలుదేరావులే, చదువు సంధ్య లేదు కాని అంటూ వచ్చింది యశోద. ఆ మాట అనకమ్మా, స్ట్రైక్ అయిపోని చూద్దుగా నా సంగతి. వాలకం చూస్తుంటే ఈ స్ట్రైకు అయ్యేటట్లు లేదు. అవును కాని మీ వాళ్ళు ఊరి వాళ్ళని చాలా అల్లరి పెడుతున్నారట. చలమయ్యకి తాలూకాఫీసు, సారా కొట్టు, నరసమ్మ చల్లగా ఉంటే చాలు, మిగిలిన ప్రపంచంతో అట్టే నిమిత్తం పెట్టుకోడు. తాలూకాఫీసు ఎందుకంటే పార్టీలిచ్చే టీలు టిఫిన్ల కోసం. చలమయ్యలో పానకాల స్వామి అంశం కొంచెం ఎక్కువ, ఆకలి ఎక్కువే. పగలు టీ, రాత్రి సారా, అవే అతని సర్వ ప్రపంచము అంటే కొంచెం అతిశయోక్తి. జరిగింది చాలుగాని నువ్వు కిల్లు కదలకు. నీకంటే పెద్దవాళ్లుండగా నువ్వెందుకు ముందుకు దూకాలి? వాళ్లంతా నిన్ను వెర్రివాణిచే సాడిస్తున్నారు. అమ్మా! పౌరుషంగా చూశాడు కృష్ణ. మన సంగతి నీకు తెలీదు, హోంకరించాడు. ఎవడైనా సరే మనమెంత చెబితే అంతా. ఏడుసావు కాని పద, ఎలా ఉన్నావో అద్దంలో చూసుకో. కష్టపడాలి మరి, దేశం కోసం చస్తే ఏం? నోరు మూసుకో, దేశం కోసం చచ్చే కాలం ముందుంది కాని ఇప్పుడు మా కోసం చదువు, అదే చాలు. ఆ రాత్రి కృష్ణకి భోజనం సహించలేదు. ఏంటో నేల మీద పీట వేసుకుని కంచంలో పక్కన ప్లేటు లేకుండా ఇరుకుగా తినడం బొత్తిగా అనాగరికంగా అనిపించింది. ప్రతి ఇంట్లోనూ ఎప్పుడైతే టేబుల్ మిల్స్ అలవాటవుతుందో అప్పుడే దేశం పురోభివృద్ధి గాంచుతుంది అనుకున్నాడు తనలో తాను. పైకంటే అమ్మ తిడుతుందని తెలుసు. అమ్మ కోసం ఓ అరగంట చదువు నటించాడు అతి కష్టం మీద. కానీ క్లాసు పుస్తకం ఏం చదువు బుద్ధేస్తుంది? సెక్స్ పుస్తకము, డిటెక్టివ్ నవల రుచి చూశాక ఏమీ థ్రిల్ లేకుండా ఒట్టి గడ్డిలా కనిపించింది క్లాసు పుస్తకం. పైకెళ్ళి ఓ సిగరెట్ కాల్చుకొచ్చాడు దొంగచాటుగా. అయితే అతనికి పద్ధతి నచ్చలేదు. ఎప్పుడైతే కుర్రవాళ్లు అమ్మ ఎదురుగా కూడా ఫ్రీగా సిగరెట్ కాల్చుకోగలరో అప్పుడే ఈ దేశం శక్తివంతమవుతుందని భావన కలిగింది. అవును, చిన్నవాళ్ల మీద ఇన్ని ఆంక్షలేమిటి బొత్తిగా? తల్లిదండ్రులు ఎదురుగుండా సిగరెట్ కాల్చకూడదు, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి, వాళ్ళేం పెడితే అదే తినాలి, ఫ్యాషన్లతో గుడ్డలు కుట్టించుకునే స్వాతంత్రం లేదు, చివరకు తమ జుట్టు తాము పెంచుకునేందుకు కూడా వీల్లేదు. ఇలా నిర్బంధాల్లో పెరిగిన పిల్లలు ఏం బాగుపడతారు? ఇదే అమెరికాలో అయితే. నిద్ర రావడం లేదు. హఠాత్తుగా హోటల్ గదిలో ఫోటోలు జ్ఞాపకం వచ్చాయి. ఒక్కసారి వాటిని చూడాలనిపించింది. కాని ఎలా? అమ్మవాళ్లు ఉన్నారు. ఇదే అమెరికాలో అయితేనా? పిల్లలకు కూడా ఎవరి గది వారికి ఉంటుందట. అలా అయితే ఇప్పుడు ఈ బాధ ఉండకపోను తనకి. అన్నట్లు డబ్బు తను అలమరాలో పుస్తకాల మధ్య దాచాడు. వాచి కూడా. అమ్మో తమ్ముడో చూడరు కదా. చిచ్చి, వేరే గది లేకపోవడం వల్ల ఎన్ని చిక్కులు. సిగరెట్ కాల్చుకునేందుకు, ఫోటోలు చూసుకునేందుకు, డబ్బు వాచి దాచుకునేందుకు దేనికి వీలు కాకుండా పోతుంది. వేరే రూమ్ తీసుకుంటే బాగుండేటట్లుంది చదువుకునేందుకు అన్నింటికీనూ. మర్నాటి నుంచి ఏమీ పనిలేకపోయింది కృష్ణకి. ఆఫీసులు మూసేసే ఉన్నాయి. బస్సులు, లారీలు తిరగడం లేదు. స్కూళ్లు నడవడం లేదు. ఇంకేం చెయ్యాలి? తిట్టే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండలేవు కదా. అప్పుడు అతనికి అద్భుతమైన ఐడియా వచ్చేసింది. ఇక్కడ ముగిలిలో పనేమీ లేదు కనుక శ్రీకాకుళం వెళ్ళిపోతే అక్కడ వారికి సహాయపడవచ్చు, తనకి కాలక్షేపం అవుతుంది. ఈ పల్లెటూళ్ళలో ఏముందని? అక్కడికి వెళ్లాలంటే జీపు తీసుకోవాల్సిందే. సమ్మె ఉధృతమైంది. రైళ్లు, బస్సులు కదలడం లేదు. ఆఫీసులు పనిచేయడం లేదు. ప్రజాజీవితం స్తంభించిపోయినట్లే లెక్క. కేంద్రం కూడా పరిస్థితిని పట్టించుకోకుండా ఉండలేనంతగా చలించింది. ఆంధ్రదేశంలో వార్తాపత్రికలు కూడా కనిపించడం లేదు. రేడియో వార్తలే గతవుతున్నాయి. వార్తల టైంకి ప్రజలు రేడియోల దగ్గర కూడుతున్నారు. విశాఖ ఉక్కు ఏమైనా తేలుతుందేమో అని. విశాఖలో అమృతరావు నిరాహార దీక్షలోనే ఉన్నాడు. అతని స్థితి ఆందోళనకరంగా ఉందంటూ గాలి వార్తలు వినవస్తున్నాయి. ఏది ఎంత నిజమో ఎవరికీ తెలీదు, కళ్లారా చూసిన వాళ్ళకి తప్ప. సరిగ్గా క్లైమాక్స్కు చేరింది పరిస్థితి. అమృతరావు అటో ఇటో అన్నట్లున్నాడన్న వార్తలు వినవస్తున్నాయి. దాంతోపాటు చీఫ్ మినిస్టర్ వగేరాలు విశాఖపట్నం వస్తున్నట్లు తెలిసింది. అంతవరకు అమృతరావు ప్రజాహృదయాల్లో సంపాదించుకున్న స్థానం అతి ఘనమైంది. అలనాటి పొట్టి శ్రీరాములతో పోల్చదగిన వ్యక్తిగా ప్రశంసించబడ్డాడు. కేవలం ఆంధ్రుల అభ్యున్నతి కోసం, ఆంధ్రదేశపు పారిశ్రామికాభివృద్ధి కోసం ఆత్మార్పణకు సిద్ధపడిన మహనీయుడు, త్యాగమూర్తి అని ప్రశంసించారు జనులు. నిజానికి సమ్మె కొద్ది రోజుల కిందటే ఆగిపోవలసింది. కానీ అది కొనసాగింది అమృతరావు కారణంగా. అందులో అట్టే అసత్యం లేదు.
చీఫ్ మినిస్టర్ రాబోతున్నాడనగానే సమ్మెదారులు తమ శ్రమంతా సఫలమవుతుందని, విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ తథ్యమని సంబరపడ్డారు. ఆ క్షణం కోసం ఎదురు చూడసాగారు. వాళ్లకి కూడా సమ్మె సాగించడం ఇబ్బందిగానే ఉంది. కానీ పైకలా కనబడడం లేదు. జాగ్రత్త పడుతున్నారు. చివరకు రానే వచ్చాడు చీఫ్ మినిస్టర్. వచ్చి అమృతరావుతో రహస్యంగా మాట్లాడాడు. అవతల నినాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. కొన్ని వేల గొంతుకలు శిబిరం చుట్టూ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యావత్తు ఆత్రంగా ఎదురు చూస్తోంది నిర్ణయం కోసం. అమృతరావు చెవిలో చీఫ్ మినిస్టర్ ఏం ఊదాడో, ఏం మంత్రం వేశాడో ఎవరికీ తెలీదు. అమృతరావు నిమ్మరసం స్వీకరించాడు. నిరాహార దీక్ష ముగిసింది. సమ్మె ఫలించిందో లేదో కొంతసేపటి వరకు తెలియలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తర్వాత చాలా పెద్ద ఎత్తున జరిగింది విశాఖ ఉక్కు సమ్మె. ఆంధ్రుల విజయం తమదే అనుకున్నారు సమ్మె సాగిన ఉధృతం చూసి. కానీ అంతా తుస్సుమనిపోయింది. విద్యార్థులు మోసపోయారు. చచ్చిన వాళ్ల కళ్ళు చారడేమో కాని అమృతరావు ఆంతర్యం ఘనమైంది కాదని తేల్చేశారు. గతం తవ్వితే అతని గురించి అవాంఛనీయమైన సంఘటనలు అనేకం బయటపడ్డాయి. చేతులు కాలాయి. పట్టుకునేందుకు ఆకులు లేవు. ఉన్న ఉపయోగమూ లేదు. తన వేలితో తనకన్నే పొడుచుకున్న చందమైంది ఆంధ్రప్రదేశ్ సంగతి. కొంత జన నష్టం, చాలా ఎక్కువ ఆస్తి నష్టం, ఇంకా చాలా ప్రభుత్వ ఆస్తుల నష్టం, పని గంటల నష్టం సరే. బస్సులు, రైలు స్టేషన్లు, కార్యాలయాలు పూర్తిగా ధ్వంసమైన సందర్భాలు సమ్మె సమయంలో చాలానే ఉన్నాయి. అంతవరకు స్తంభించిన ప్రజాజీవితం మళ్లీ వేగం పుంజుకుంది. ఆ వేళ కృష్ణ యుద్ధంలో ఓడిపోయి సర్వ సామ్రాజ్యాన్ని కోల్పోయిన రాజులా ఉండిపోయాడు. ఇది అని చెప్పలేని బాధేదో అతని మనసుని తొలవసాగింది. చచ్చి చెడి తయారు చేసిన పన్నీరు బూడిద పాలవుతుంటే ఎలా ఉంటుంది పన్నీటి తయారీదారికి? ఎన్నాళ్ళో ఎంతో శ్రమపడి తయారు చేసిన దీపావళి సామాన్లు తన చిన్న పొరపాటు వల్ల అంటుకుని కళ్ల ముందు కాలిపోతుంటే, పేలిపోతుంటే ఎలా ఉంటుంది వాటి స్వంతదారుడికి? ఏడాది ఎంతో కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంకు తప్పదని పరీక్షా ఫలితాల కోసం చూస్తుంటే పేపర్లో ఎక్కడా నెంబరు కనబడకపోతే ఎలా ఉంటుంది? సమ్మె విఫలమవుతుందన్న అనుమానానికే తావులేదు కృష్ణలో. అంచేత ఆ వార్త వినగానే జూదంలో సర్వస్వమూ పోగొట్టుకున్న ధర్మరాజులా మిగిలిపోయాడు. దుర్వార్త వినగానే ఆ లేత మనసు వికలమైపోయింది. పిల్లి చచ్చిన పురిటికంపు తప్పదట. సమ్మె అయిపోయినా దాని దుష్ఫలితాలు తప్పలేదు. ఆఫీసుల్లో ధ్వంసమైన రికార్డుల వల్ల కానీ, నాశనమైన రైలు స్టేషన్లు, బస్సుల వల్ల కానీ ప్రజల ఇబ్బందులను ఎదుర్కోసాగారు. నాశనమైనంత త్వరగా పునర్నిర్మాణం జరగదు కదా. పునర్నిర్మాణం, అర్ధబలము, అంగబలము, గవర్నమెంటు శాంక్షను ఎన్ని కావాలి? ఆదివారం సెలవు అనుభవించాక సోమవారం ఆఫీసుకు వెళ్లాలంటే పెద్దవాళ్లకే ఏదోలా ఉంటుంది. అటువంటప్పుడు ఎన్నో రోజులుగా సెలవులు అనుభవించిన పిల్లల సంగతి చెప్పవలసిందేముంది? బలిపశువుల్లా బయలుదేరారు స్కూల్కి. చిన్నవాళ్లు మాత్రం అమ్మయ్య స్కూల్కి పోవచ్చు అనుకున్నారు.